న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని నిరసిస్తూ చిత్తూరు జిల్లా కెమిస్ట్రీ డ్రగ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆ యూనియన్ మందుల షాపుల యజమానులు జిల్లా కేంద్రమైన చిత్తూరులో బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ యూనియన్ జిల్లా అధ్యక్షులు నరేష్ బాబు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలకు నిరసనగా కెమిస్ట్రీ డ్రగ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒక్కరోజు మెడికల్ షాప్ను బంద్ చేసి తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నట్లు వెల్లడించారు. ప్రధానంగా మందులను డోర్ డెలివరీ చేయడం వల్ల అందులో అసాంఘిక శక్తులు నిషేధిత మందులు చేరి ప్రజలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు. అలాగే ఆన్లైన్ విధానం ద్వారా కూడా మందుల సరఫరా వల్ల మెడికల్ షాపుల యజమానులకు నష్టం జరిగే అవకాశం ఉందన్నారు. ఈ 3 డిమాండ్లను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేసి యథావిధిగా మందులను విక్రయించుకునే అధికారం చేపట్టాలని యూనియన్ డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బాబునాయుడు, కోశాధికారి రాజప్ప శెట్టి, పలువురు మందుల షాపుల యజమానులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారము, నా పేరు నరేష్ బాబు. నేను చిత్తూరు జిల్లా కెమిస్ట్రీ అండ్ డ్రగ్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. నేను మా దేశవ్యాప్తంగా మా ఆల్ ఇండియా అసోసియేషన్ పిలుపు మేరకు రాష్ట్ర సంఘము అలాగే జిల్లా సంఘాలు మొత్తం 12,40,000 మంది కెమిస్టులు ఈరోజు ఈ నిరసన కార్యక్రమం పాల్గొంటున్నాము. మేము ప్రభుత్వ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మేము ఈవేళ ఈ బంద్ చేస్తున్నాము. మా ముఖ్యమైన డిమాండ్లు 3 మాకు. ఒకటి, ఈ ఆన్లైన్ విధానాన్ని రద్దు చేయాలి. ఈ మందులు ఆన్లైన్లో అమ్మడం అనేది డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్కి చట్టానికి విరుద్ధము. అలాంటిది ప్రభుత్వం ఎలా అనుమతిస్తుంది అనేది మా ప్రశ్న. నెంబర్ 2 వచ్చి సెక్షన్ 220E అనేసి ఒక కొత్తది కరోనా టైంలో మనకు డోర్ డెలివరీ సిస్టము మన యాక్ట్లో పొందుపరిచారు మన కేంద్ర ప్రభుత్వము. తద్వారా ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు ఇంట్లో నుంచి కూడా మందులు తయారు చేస్తాడో లేకపోతే స్మగుల్ చేస్తాడో తెలియదు, డెలివరీలు ఇచ్చే స్టార్ట్ చేశారు. అది నిషేధించాలి. 3వది వచ్చి మా ప్రధానమైన డిమాండ్ ప్రెడేటరీ ప్రైజింగ్. ప్రెడేటరీ ప్రైజింగ్ అంటే ఏమంటే అనైతికమైన డిస్కౌంట్లు. ఒక రీటైల్ షాపుకి 16 నుంచి 20% మార్జినే వస్తుంది. మా బిల్లులు కూడా సాక్షాత్ చూపెట్టగలుగుతాము. అలాంటప్పుడు 25% డిస్కౌంట్ ఈ కార్పొరేట్ వాళ్ళు ఎలా ఇస్తారు? వాళ్ళ ఉద్దేశం ఏమంటే, దాని వెనక నిజమేమంటే, ఈ డిస్కౌంట్ల వల్ల చిన్న చితకా షాపులు కాంపిటీషన్ అనేది వైపౌట్ అయిపోతుంది. దాన్ని నమ్మి బతుకున్న అన్ని కుటుంబాలు చితికిపోతాయి. ఆ తర్వాత కాంపిటీషన్ అంతా వైపౌట్ అయ్యాక డిస్కౌంట్ లేకుండా వాళ్ళు అమ్ముతారు కార్పొరేట్ వాళ్ళు. ఇది వాళ్ళ పాలసీ. ఒక 1 year వాళ్ళ నష్టాన్ని కూడా భరించి నష్టానికి కూడా అమ్ముతారు మందులు. కేవలం వాళ్ళ ఉద్దేశం వచ్చి వినియోగదారులకు మంచి చేయడం కాదు, కాంపిటీషన్ కిల్ చేయడం. కాబట్టి ఈ 3 పాయింట్లు ప్రభుత్వం పరిశీలించి దీన్ని ఖచ్చితంగా రద్దు చేయాలా, చట్టాన్ని దీన్ని క్రమబద్ధీకరించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ ఆన్లైన్ వల్ల సంఘంలో అసాంఘిక శక్తులు విపరీతంగా మనకు ఎప్పుడైతే ప్రభుత్వం మన గంజాయిని కట్టడి చేసిందో అందరూ మందుల పైన పడ్డారు. మత్తుకు అలవాటు పడి ఆ మత్తు మాత్రలు ఆన్లైన్లో ఒక ఫోన్ కాల్లో ఒక యాప్ ద్వారా ఆన్లైన్ తెప్పించుకోవచ్చు, వాళ్ళు మందులు వాడచ్చు. దీనివల్ల అసాంఘిక శక్తులకి చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడచ్చు రాబోయే కాలంలో. దయచేసి ప్రభుత్వం మా విన్నపాన్ని విని ఆ చట్టాన్ని, అంటే 817E అంటారు ఆన్లైన్ ఫార్మసీ ఆన్లైన్ విక్రయాలకి, మన డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్లో 817E అని GSR ఒక రూల్ పెట్టారు. అది వెంటనే వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము. మా కెమిస్ట్లకు అయితే ఒక మందులు అమ్మాలంటే మేము ఫస్ట్ లైసెన్స్ పెట్టుకోవాలి. లైసెన్స్తో పాటు ఫార్మసిస్ట్ ఉండాలి, రూమ్ టెంపరేచర్ 25 degrees ఉండాలి. తర్వాత యాంటీబయాటిక్ అమ్మాలంటే H1 అంటారు, డయాబెటిక్ డ్రగ్స్ అమ్మాలంటే H డ్రగ్స్ అంటారు, టీబీ డ్రగ్స్ అమ్మాలంటే దానికి సెపరేట్ రెగ్యులేషను. మళ్ళీ హ్యాబిట్ ఫార్మింగ్ అంటే హార్ట్ పేషెంట్ నిద్రపోవాలని మాత్ర వేసుకుందామంటే దానికి ఒక నార్కోటిక్స్ యాక్ట్ని పెట్టి నానా రకాల యాక్ట్లతో నానా రకాల సెక్షన్లతో మా వ్యాపారాల్ని కట్టడి చేసేసిన ప్రభుత్వము, అదే ప్రభుత్వం ఆన్లైన్ మాత్రం ఎలా అనుమతిస్తారు అనేది మేము ప్రశ్నిస్తున్నాం. ఇవాళ దయచేసి మన పత్రికా మీడియా మిత్రుల ద్వారా, పత్రికల ద్వారా మేము కోరేది ఏమంటే ప్రభుత్వాన్ని ఒక కమిటీ, హై లెవెల్ కమిటీ వేసి ఈ సెక్షన్ వల్ల ఎంత అనర్థాలు సంఘంలో జరుగుతున్నాయని గుర్తించి వెంటనే దీన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాము, ప్రార్థిస్తున్నాము. టూత్ పేస్ట్లు అయితే ఆన్లైన్లో పెట్టచ్చు, ఆఫర్లు ఇచ్చినా కొనుక్కుంటాము. ఒక సబ్బు ఫ్రీ అంటే కొనొచ్చు, కానీ ఒక సిరప్ ఇంకో సిరప్ ఫ్రీ అంటే ఆ ఫ్రీ వల్ల మనం ఏమైనా తాగేస్తామా? జనాలు దానివల్ల తాగే అవసరం ఉందా? అలాంటి అవసరాలు మార్కెటింగ్ ఇవన్నీ వచ్చి ఆన్లైన్ వల్ల వచ్చిన విధానాలు. దయచేసి ఇవన్నీ గుర్తించి ప్రభుత్వం నిషేధించాలనుకుంటున్నారు. ఆన్లైన్ విధానం వల్ల చాలా అనర్థాలు జరుగుతున్నాయి. అబార్షన్స్ ఉంటున్నాయి, టీబీ డ్రగ్స్ ఉంటున్నాయి, అన్ని డ్రగ్స్ దాంట్లో ఉంటున్నాయి, నార్కోటిక్ డ్రగ్స్ ఉంటున్నాయి. కాబట్టి దాన్ని నిషేధించాలి. ఈ కార్పొరేట్ వాళ్ళు 50 to 80% డిస్కౌంట్ అంటే మాకు వచ్చేది 16% వస్తే 80% ఎట్లా ఇవ్వగలుగుతారు? మీరే చెప్పండి.
ఇట్లా చిన్న చిన్న షాపులన్నీ క్లోజ్ చేయాలని ప్రణాళిక సిద్ధం చేసుకొని వాళ్ళు ఇది చేస్తున్నారు. దీన్ని ఖండించాలని కోరుతున్నాను.